హాయ్ అందరికీ. ఈరోజు అమ్మతో కాసేపు ఈ రకంగా తీస్తున్నాను. వీడియో తీసి వదిలే పిల్లలు లేరు. నేను కొద్దిగా ట్రై చేస్తున్నాను. చెప్పుకుందాం ఈరోజు. సమయం మహత్తరమైనది, మహత్యం కలది కూడా. వృధా పుచ్చుకోరాదు. ఎలా వెళ్ళిపోతుందంటే క్షణాలుగా వెళ్ళిపోతుంది. గంటలు, రోజులు ఇలా కాలగమనం పరిగెడుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు నడిచిపోతాయి కూడా. మనకి వయసు పెరుగుతూ వస్తుంది. ఎలా అంటే కాలాన్ని ఎలా వినియోగించుకుంటున్నామో మనం చూసుకోవాలి. వర్తమానంలో పనులన్నీ నియమబద్ధంగా చూసుకుంటూ నడుపుతూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ పరమాత్మ ధ్యాసలో ఉండాలి. అలా కాకుండా మనిషికి సగటు వయసు ఎంత? ఇప్పుడు మనకి ఈ కాలంలో 60 సంవత్సరాలు, అంతకన్నా ఉండట్లేదు. కాలాన్ని దుర్వినియోగపరుచుకుని ఏ యోగ్యత లేకుండా ఎలాగా పాడు చేసుకుంటాం. చివరికి సమయం అయిపోద్ది కాలం. అప్పుడు జ్ఞానం తెలియబడిన ప్రయోజనం ఉండదు. పక్షి అయిన గ్రద్ద కూడా రెక్కల బరువుకి గూళ్ళు పెరిగి వాడి తగ్గిన నోటిని పదును పెట్టి గూళ్ళు పెరిగిన వాటిని వీటిని అది ఎలా సరి చేసుకుంటుందంటే రెక్కలను పీక్కుంటుంది, నోటికి పదును పెట్టుకుంటుంది. అలా మళ్ళీ కొత్త రెక్కల్ని పెంచుకుంటూ వస్తుంది. గోళ్ళని కొత్త గోళ్ళను తెచ్చుకుంటుంది, పెరుగుతాయి అన్నమాట. కొత్త శక్తితో సామర్థ్యంతో నూతనంగా తయారవుతుంది. మనం కూడా ఎంతో కాలాన్ని వృధా చేసినా సమయం విలువ తెలుసుకుని పశ్చాత్తాపంతో ఉన్న సమయాన్ని వినియోగించుకుని నూతన జీవితంలోనే ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మను దగ్గరగా చేర్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిందే. నూతన జీవితాన్ని ఏర్పరచుకోవాలి, పరమాత్మ దగ్గరగా చేరుకోవాలి అని ఇద్దరు ఎంతో మహానుభావులు చెప్పారు. ఈరోజు నేను బుద్ధుడిని చూపిస్తున్నాను. సరే, రేపు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుకుందాం.